Hello everyone. Today let us focus on writing discourses. ఈ టాపిక్ 6th క్లాస్ నుండి 10th క్లాస్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. మనకు తెలుసు మన యొక్క ఎగ్జామినేషన్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది అండ్ డిస్కోర్సెస్ ఉంటాయి. డిస్కోర్సెస్ ఏంటి? రైటింగ్ స్కిల్స్ పైన టెస్ట్ చేయడం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ డూ వీ హ్యావ్? మేజర్లీ we have two types of discourses. ఏంటవి? మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్. అయితే ఈ డిస్కోర్సెస్ మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటంటే టు రిమెంబర్ ద నేమ్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్స్. ఫట్ నేను అడిగిన అనుకోండి, చెప్పండి హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ దేర్? మేజర్ మైనర్ అని కాకుండా ఆ మేజర్లో ఏమున్నాయి, మైనర్లో ఏమున్నాయి చెప్పండి అంటే టిప్ ఆఫ్ ది టంగ్ పైన చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నమాట. ఏంటి? రిపోర్ట్ అని, స్పీచ్ అని, బయోగ్రఫీ అని, ఎస్సే అని, లెటర్ అని, ఈ ఫార్మాటు ఆ ఫార్మాటు, ఇలా కన్ఫ్యూజన్ వద్దు. కాసేపు ఒక 2 minutes ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోవడానికి అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న హింట్స్ పెట్టుకోవాలి. మీకు డిస్కోర్సెస్ యొక్క నేమ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ప్యాటర్న్ చెప్తున్నా. దాని తర్వాత ఫార్మాట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు స్ట్రైట్ అవే లెట్ us గో టు ద టాపిక్. వీ హ్యావ్ 2 types ఆఫ్ డిస్కోర్సెస్, మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్. మళ్ళీ ఈ మేజర్ దిస్ ఈజ్ ఫర్ 10 marks. ఇప్పుడైతే 10 marks ఉన్నవి. నెక్స్ట్ ఇయర్ మేజర్ మైనర్ అలాగే ఉంటవి, కాకపోతే మార్క్స్ పేపర్ ప్యాటర్న్ చేంజెస్ బట్టి ఉండొచ్చు. ఈ మేజర్ డిస్కోర్సెస్లో మళ్ళీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ గ్రూప్ ఏలో మనకు మొత్తం 6 మేజర్ డిస్కోర్సెస్ ఉన్నవి. ఈ 6 మేజర్ డిస్కోర్సెస్కి వెళ్ళినప్పుడు 6కి వెళ్ళినప్పుడు స్టోరీ ఏంటండి, ఇంటర్వ్యూ ఏంటండి, దీనికి సింపుల్గా మీకు ఒక షార్ట్ ఫామ్ చెప్తా చూడండి. మన ప్రతి మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్లో హెడ్ ఎవరు ఉంటారు? ఎస్ఐ. ఓకే, ఎస్ఐ గారి దగ్గర ఏంటంటే ఆ ఊరికి సంబంధించినటువంటి మొత్తం హిస్టరీ 2 CDల రూపంలో ఉంది. ఓకే, ఈ విధంగా ఎస్ఐ గారి దగ్గర ఎన్ని CDలు ఉన్నాయి? 2 CDలు ఉన్నాయి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టోరీ రైటింగ్. ఓకే, దెన్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్వ్యూ. దెన్ C stands for conversation. Then D stands for descriptive or description. One more C stands for choreography. And other D stands for drama script. ఇప్పుడు చెప్పండి, how many major discourses are there under group A? 6. What are they? SI, CD, CD. ఇలా గుర్తుపెట్టుకోండి. S stands for story, I stands for interview. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వెళ్దాం. ఈ సెకండ్ గ్రూప్కి నేను డిజైన్ చేసినటువంటి ఒక చిన్న హింట్ క్లూ ఏంటంటే ఆర్ఎస్ బెల్. మా స్కూల్లో ఆర్ఎస్ అనే టీచర్ ఒకరు ఉంటారన్నమాట. ఆయన పేరు మీద ఇది తీసుకున్నా. ఆర్ఎస్ అనేటువంటి ఆ టీచర్ ఇంట్లో ఒక బెల్ ఉంది. ఆర్ఎస్ గారి ఇంట్లో ఏముంది? ఒక బెల్ ఉంది. ఇక్కడ మన ఇంగ్లీష్లో దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఏంటి? ఆర్ స్టాండ్స్ ఫర్ రిపోర్ట్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీచ్, బి స్టాండ్స్ ఫర్ బయోగ్రఫీ, ఈ స్టాండ్స్ ఫర్ ఎస్ఏ, దెన్ ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మనకు ఉన్నటువంటి మేజర్ డిస్కోర్సెస్ ఏంటి? ఎస్ఐ దగ్గర 2 CDలు, ఎస్ ఫర్ స్టోరీ, ఐ ఫర్ ఇంటర్వ్యూ, సి ఫర్ కాన్వర్జేషన్ అండ్ సో ఆన్. ఇంకొక గ్రూప్లో ఏమున్నవి? ఆర్ఎస్ బెల్. ఆర్ఎస్ గారి ఇంట్లో ఏముంది? ఒక బెల్ ఉంది. ఆర్ స్టాండ్స్ ఫర్ రిపోర్ట్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీచ్, బి స్టాండ్స్ ఫర్ బయోగ్రఫీ అండ్ సో ఆన్. ఇవి మనకు ఉన్నటువంటి మేజర్ డిస్కోర్సెస్. మరి మైనర్ డిస్కోర్సెస్ గుర్తుపెట్టుకోవడం ఎలా? అవి మనకు ఒక 6 ఉన్నవి. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. నా పేరు డి నాగరాజ్, నేను ఇంగ్లీష్ టీచర్ని అనుకుందాం. డి స్టాండ్స్ ఫర్ డి నాగరాజ్. డి అని ఏం చేసిండు? ఒక మెసేజ్ ఇచ్చిండు. డి ఫర్ డైరీ రైటింగ్, ఎన్ ఫర్ నోటీస్ రైటింగ్, ఎం ఫర్ మెసేజ్ రైటింగ్. ఇప్పుడు డి నాగరాజ్ సార్ ఏం చేసిండు? ఒక మెసేజ్ ఇచ్చిండు. డి ఫర్ డైరీ, ఎన్ ఫర్ నోటీస్, ఎం ఫర్ మెసేజ్. ఈ విధంగా డిఎన్ఎం అని గుర్తుపెట్టుకోండి. ఈ డిఎన్ సార్ ఏం చేసిండంటే మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పిప్పర్మెంట్ ఇచ్చిండు. పిప్
షార్ట్ ఫామ్ ఇచ్చిన, మీకు ఒక హింట్ ఇచ్చిన. మైనర్ డిస్కోర్సెస్లో ఒక సెకండ్ గ్రూప్ ఏమున్నది చెప్పండి, పిప్ ఉన్నది. పిప్ అంటే ఏంటి, మీ మైండ్, యువర్ మైండ్ షుడ్ స్టార్ట్ థింకింగ్. పి ఫర్ పోస్టర్ రైటింగ్, ఐ ఫర్ ఇన్విటేషన్, ప్రిపేరింగ్ ఇన్విటేషన్, దెన్ అనదర్ పి ఫర్ ప్రొఫైల్. అంతే, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒకసారి మేజర్ డిస్కోర్సెస్ హింట్స్ చెప్పండి ఒకసారి. ఎస్ఐ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ గారి దగ్గర 2 CDలు ఉన్నాయి. ఇంకొక గ్రూప్ ఏంటి, ఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో ఏమున్నది, ఒక బెల్ ఉన్నది. మైనర్ డిస్కోర్సెస్ ఏంటి, డిఎన్ ఏం చేసిండు, ఒక మెసేజ్ ఇచ్చిండు, మెసేజ్తో పాటు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పేపర్మెంట్ ఇచ్చిండు, అయిపోయింది. దీస్ ఆర్ ద డిస్కోర్సెస్ వీ హ్యావ్. ఈ విధంగా ఈజీగా డిస్కోర్సెస్ యొక్క నేమ్స్ అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత స్టోరీ రైటింగ్కి ఫార్మాట్ ఏముంటుంది, దీన్ని ఎలా రాయాలి, అసలు ఇంటర్వ్యూ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్వ్యూ అండ్ కాన్వర్జేషన్, వాట్ ఆర్ ద సిమిలారిటీస్ వీ మే ఫైండ్ ఇన్ బిట్వీన్ ఇంటర్వ్యూ అండ్ కాన్వర్జేషన్, డిస్క్రిప్టివ్కి నరేటివ్కి డిఫరెన్స్ ఏంటి, డ్రామా స్క్రిప్ట్కి అండ్ స్టోరీ రైటింగ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, రిపోర్ట్ ఏంటి, స్పీచ్ ఏంటి, ఏది టెక్స్ట్ బుక్ డిపెండెంట్, ఏది టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, టెక్స్ట్ బుక్ నుండి లింక్ చేస్తూ ఏ డిస్కోర్స్ ఉంటుంది, టెక్స్ట్ బుక్కి సంబంధం లేకుండా ఓన్గా రాసేటువంటి డిస్కోర్స్ ఏంటి, ఒక మేజర్ డిస్కోర్స్ రాసినప్పుడు మ్యాక్సిమం 10 out of 10 మార్క్స్ రావాలంటే ఏమేం టిప్స్ ఫాలో కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఐ హోప్ విత్ దిస్ టెక్నిక్ ఆల్ ఆఫ్ యూ విల్ ఫీల్ వెరీ ఈజీ టు రిమెంబర్. వీడియో బాగుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.